సోషల్ ఇంజనీరింగ్ కులాల ప్రాతిపదికన ఆయా వర్గాలకి ప్రాతినిధ్యం అన్నటువంటిది. ఉత్తరప్రదేశ్లో ఇదే చేసి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అట్లాంటి చోట్ల దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో కీలకమైనటువంటిది సోషల్ ఇంజనీరింగ్. అది ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గద్దె దిగింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి సోషల్ ఇంజనీరింగ్ చేసినటువంటి చిరంజీవి ఓటమి పాలయ్యారు. 2009 సంవత్సరంలో ఆయన సోషల్ ఇంజనీరింగ్ చేశారు. 100కి పైగా బీసీలకు సీట్లు ఇచ్చారు, కానీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చూసుకుంటే 14 అయినా 19 అయినా మనకి సోషల్ ఇంజనీరింగ్ ఏమీ లేవు. తెలుగుదేశం కమ్మ వాళ్ళకి అధిక సీట్లు ఇస్తుంది, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్లకి అధిక సీట్లు ఇస్తుంది. కాపు సామాజిక వర్గానికి ఇద్దరు కూడా ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. ఈ దఫా చూస్తే జగన్ సోషల్ ఇంజనీరింగ్ చాలా డీప్గా వెళ్ళాడు. రెడ్లకే ఎక్కువ సీట్లు ఇవ్వలేదని చెప్పట్లే, రెడ్లకే ఎక్కువ ఇచ్చాడు. కాకపోతే రాయలసీమ ప్రాంతంలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందని అక్కడ మాత్రం అధికంగా ఇచ్చాడు. మిగతా టోటల్గా చూసుకున్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ చేశాడు. అది ఎస్పెషల్లీ బీసీలకి అత్యధిక సీట్లు ఇవ్వడం, కాపులకి అత్యధిక సీట్లు ఇవ్వడం. తెలుగుదేశంతో పోల్చుకుంటే బీసీలకి కాపులకి అత్యధిక సీట్లు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే రెడ్లకు కూడా అత్యధిక సీట్లు. వాస్తవంగా పార్టీ మొత్తం మీద చూస్తే రెడ్లతో సమానంగా అటు బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కూటమితో పోల్చుకుంటే కాపులకి అధిక సీట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇది పని చేస్తుందా లేదా? ఈ దఫా సోషల్ ఇంజనీరింగ్ పనిచేయకపోతే ఇక భవిష్యత్తులో ఇట్లా మళ్ళీ బీసీల సీట్లని, ఎస్సీల సీట్లని, అంటే ఎస్సీ ఎస్టీలు అంటే తప్పదు, బీసీల కాన్సెప్ట్ అన్నటువంటిది పక్కకు వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందో చూడాలి.